అల్లు అర్జున్ ఎపిసోడ్ వ్యవహారం ముదురుతుందా? దీనికి ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయా? రేపో మాపో టాలీవుడ్ పెద్దలు సీఎం రేవంత్ రెడ్డితో సమావేశం కానున్నారా? ఈ ఎపిసోడ్ పై నేతలు ఎవరూ మాట్లాడవద్దని సూచనలు చేశారా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. అల్లు అర్జున్ ఎపిసోడ్ రోజుకు అనేక మలుపులు తిరుగుతోంది. ఈ వ్యవహారాన్ని మీడియా సైతం భూతద్దంలో చూపించే ప్రయత్నం చేస్తుండగా జరుగుతున్న వ్యవహారాలను సీఎం రేవంత్ రెడ్డి జాగ్రత్తగా ఎప్పటికప్పుడు గమనిస్తున్నారు. పోలీసులు, నేతలు ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు మాట్లాడడం, ఆపై మీడియాలో చర్చకు దారితీయడం వంటి పరిణామాలు జరుగుతున్నాయి. దీనిపై ఇండస్ట్రీ సైలెంట్ కావడంతో నేతలు సైతం నోరు ఎత్తకుండా ఉంటేనే బెటర్ అని అంచనాకు వచ్చినట్టు తెలుస్తుంది. ఈ క్రమంలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కు సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచనలు చేసినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ వ్యవహారానికి సంబంధించి మీడియా సమావేశాలు, చర్చలకు దూరంగా ఉండాలని, పార్టీ నాయకులు మాట్లాడకుండా చూడాలని పీసీసీని ఆదేశించినట్టు తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాల చివరి రోజు సంధ్యా థియేటర్ ఘటన, ఆ తర్వాత జరిగిన పరిణామాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. ఇకపై ప్రత్యేక షోలు, టికెట్ల పెంపు ఉండదని ఓపెన్గా చెప్పేశారు. అదే రోజు సాయంత్రం నటుడు అల్లు అర్జున్ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం, తన వ్యక్తిత్వాన్ని కించపరిచేలా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని చెప్పుకొచ్చాడు. ఇటు పోలీసులు, మంత్రులు, నేతలు కౌంటర్ అటాక్ ఇవ్వడం మొదలుపెట్టారు. పార్టీలోని నేతలంతా అల్లు అర్జున్ని దుమ్మెత్తిపోశారు. జరుగుతున్న పరిణామాలను గమనించిన సీఎం రేవంత్ రెడ్డి అప్రమత్తమై పీసీసీకి ఆదేశాలు జారీ చేసినట్టు పార్టీ వర్గాల మాట. మరోవైపు అల్లు అర్జున్ ఎపిసోడ్ పై ఫిల్మ్ ఇండస్ట్రీలో పెద్దలు సైలెంట్ అయ్యారు. న్యాయస్థానంలో కేసు ఉండడంతో రకరకాలుగా మాట్లాడడం సరికాదని భావిస్తున్నారు. దీనికి తోడు సంక్రాంతి స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ కానున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభుత్వంతో విభేదాలు దిగడం కరెక్ట్ కాదని అంటున్నారని సమాచారం. సినీ వ్యాపారాల్లో ఏ ప్రభుత్వాలు జోక్యం చేసుకున్న సందర్భాలు లేవని చెబుతున్నారు. మనకు కావాల్సిన సదుపాయాలు ఇస్తున్నారని సినీ వర్గాలు అంటున్నాయి. ఈ క్రమంలో రేపో మాపో టాలీవుడ్కు చెందిన కొందరు ప్రముఖులు సీఎం రేవంత్ రెడ్డితో సమావేశం కావాలని నిర్ణయించుకున్నట్టు ఫిలిం నగర్లో ఓ వార్త చక్కర్లు కొడుతుంది. సమావేశాలు, చర్చల ద్వారానే సమస్యకు ముగింపు పలకాలని, దయచేసి దీన్ని పెద్దది చేయడం కరెక్ట్ కాదనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. ఇక బన్నీ వ్యవహారంపై న్యాయస్థానమే నిర్ణయం తీసుకుంటుందని అంటున్నారు. మరోవైపు బెనిఫిట్ షోల రద్దు మంచిదేనని ఫిలిం ఛాంబర్ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ నేతలు వెల్లడించారు. కొంతమంది ప్రొడ్యూసర్ల వల్లే ప్రేక్షకులకు ఇబ్బందని అంటున్నారు.